మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? కీర్తన గ్రంథం ఈ 90వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదయ్యా, నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చుచున్నావు. నేనే చెప్తున్నాను, మీరు లేకపోతే నేను ఉండలేను. రండి రండి. మీరు అన్నీ మర్చిపోయారు కదండి, మనం అన్నీ మర్చిపోయాం కదా భూమి మీదకి వచ్చి. మీ గతాన్ని గుర్తు చేయటానికి మీరెవరు? మీరు అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? దానికి ఎవరు కారణం? ఇన్ని చెప్తున్నాడండి ఈ సభల్లో దేవుడు మీకు. మీరంతా నా పిల్లలర్రా, నాకు ఒకప్పుడు పిల్లలు లేరర్రా, 2 కొడుకులే ఉన్నారా పరలోకంలో. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని నేను అనుకున్నానర్రా. అప్పుడు నేను మిమ్మల్ని పలానా తరంలో పలానా వాళ్ళు పుట్టాలని ఈ విశ్వం నాశనం అయినంత వరకు నేను అందరినీ రాసేసుకున్నాను. ఆ తరాల్లో వాళ్ళందరూ పుట్టుకొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు వంతు వచ్చింది, మీ వంతుది. మనం పుట్టాం ఇప్పుడు. మన తర్వాత మన తరాలు ఎన్ని తరాలతో విశ్వం నాశనం అయిపోతుందో మనకు తెలియదు. కానీ అంత్యకాలం వచ్చేసింది. దేవుడు చెప్పిన అంత్యకాలం వచ్చేసింది. ఈ అంత్యకాలంలో ఎప్పుడు నాశనం అయిపోతుందో విశ్వం అనేది ఎవరికి తెలియదు. అది మనకు తెలియని గడియలోనే విపత్తు అనేది సంభవించకపోదు. అలాంటి ఆశలు పెట్టుకొని మిమ్మల్ని నేను కని భూమి మీదకి పంపితే నా క్రీస్తు స్వరూపం మీలో రావాలని క్రీస్తును కూడా నేను పంపించాను మీ మధ్యకి. మీ అన్నయ్యని మీరు ఏం చేశారు? చంపేశారు. మరి నా చిన్న కొడుకు ఏమన్నాడు? నా చిన్న కొడుకు ఏడి? నా చిన్న కొడుకు ఎప్పుడు వచ్చేసాడో తెలుసా భూమి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పంపించానో తెలుసా? పెంతెకోస్తు పండుగ దినాన్ని భూమి మీదకి పంపించాను. నా పెద్ద కొడుకు అప్పటికి నా దగ్గర చేరిపోయాడు సిలువ మీద నుంచి. యేసుక్రీస్తు వెళ్లే ముందు ఏమంటున్నాడు? పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఏమని చెప్పాడండి అపోస్తులతో? నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని మీ తమ్ముళ్ళందరికీ చెప్పండి. నేను మరి వెళ్తున్నాను. యేసుప్రభు వాళ్ళు చూస్తుండగానే మేఘారోహణుడు వెళ్ళిపోతున్నాడు పైకి. దేవదూతలు ఉన్నారు మధ్యలో. శిష్యులు ప్రజలందరూ వచ్చారు కదండి అక్కడికి. ఒలివ కొండ దగ్గరికి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇప్పుడు వస్తాడు. గల్లీ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తీరు చూస్తున్నారు? ఇలా వెళ్ళిపోయిన యేసు మరలా వస్తాడు. కమ్ అగైన్. ఎందుకో తెలుసా? తమ్ముళ్ళైన మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి, మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి వస్తాడు.